తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి మీ బంగారు పాదములకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మరొక ఆదివారం రోజు మేమందరం మిమ్మల్ని సమాజంగా, సంఘంగా, ఆత్మతో, సత్యంతో ఆరాధించడానికి మా జీవితంలో మరొక అవకాశాన్ని మీరు ప్రసాదించారు. అందుని బట్టి మీ పాదాల సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మేము ఆలోచించుకుని చూడగా తగిన జ్ఞానాన్ని, తగిన బుద్ధిని మా అందరికీ ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతికిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకులను క్రీస్తు యేసు పేరట శుభములు పలుకుచు. ఈరోజు మరొక బైబిల్లో నుండి ఒక సందర్భాన్ని మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. 139 కీర్తనల గ్రంథము, 139 కీర్తనల గ్రంథము. దేవుడు కీర్తనకారుడైన దావీదు గారు రాసిన ఈ కీర్తన గ్రంథం అంటే దీంట్లో ఈ కీర్తన ఆరంభం నుండి చివరి వరకు ఎన్నో సంగతులు ఇందులో రాయబడ్డాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు అక్కడిక్కడ మసిలినా కానీ అటు ఇటు చూసినా కానీ మరి నేను డిస్టర్బెన్స్ అయిపోతాను. ఈ అధ్యాయంలో నుండి 139వ అధ్యాయంలో చాలా సంగతులు ఇందులో రాయబడ్డాయి. మొట్టమొదట వచనం మొదలుకొని చివరి వచనం కొరకు మనిషికి కావలసినది, దేవుడికి ఏది కావాలన్నది ఇందులో 2 సందర్భాలు గుర్తుపరచబడ్డాడు. మొదటి వచనం ఏముందండి? 139వ కీర్తన గ్రంథము మొదటి వచనం, దేవా మొట్టమొదటిగా నీవు నన్ను పరిశోధించి తెలుసుకోమన్నాడు. చివరి వచనం చూడండి, నన్ను తడవి చూసిన తర్వాత, నన్ను పరిశీలించిన తర్వాత నాలో ఏదైనా నీకు ఆయాసకరమైన మార్గము, మనస్సు ఏదైనా ఉండిన ఎడల దయచేసి నన్ను నిత్య మార్గంలో నడిపించు. దావీదు గారి జన్మకు పరమార్థాన్ని ఏదో తెలిపాడు. ఈరోజు దేవుడు చేసిన కార్యక్రమాలు మనిషి చేయలేడు. అలానే 16వ వచనం చూడండి, 139, నేను పెండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి, నన్ను నేను చూసుకోలేను. నా తల్లి నన్ను చూడలేదు, నన్ను కన్న తండ్రి నన్ను చూడలేడు. కానీ ఈ లోకానికి రాక మునిపే 9 నెలలు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూశాయి. అందుకే నన్ను పరిశోధించి తెలుసుకున్నాము. భూమి మీదకి వచ్చినాక కాదంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత నడకలు నడిచినప్పుడు మీ గురించి నేను బ్రతుకుతున్నప్పుడు కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఎలా ఎదిగానో నన్ను పరిశీలన చేయండి. ఫుల్ దేవుడి చేతిలోకి వెళ్ళిపోయాడు దావీదు గారు. గల్ఫ్లోనండి మేము జాబ్ చేసినప్పుడు పెద్ద పెద్ద షేక్స్ వస్తారు. ఒక షేక్ ఖలీఫా కానివ్వండి, ఇప్పుడు చనిపోయాడండి,
ఒక పెద్ద పెద్ద అఫీషియల్స్ వచ్చినప్పుడు ఒక ప్యాలెస్ని కానివ్వండి, ఒక ఆడిటోరియం కానివ్వండి, ఒక ఫంక్షన్ మీటింగ్ హాల్ను వాళ్ళు టోటల్ వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు. వాళ్ళ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఒక కాట, ఒక సూది, బెచ్చం కూడా బయటకు వెళ్ళకూడదు. అంత స్ట్రిక్ట్గా ఉంటారండి. ఎన్ని గేట్లున్నా, ఎన్ని దర్వాజాలున్నా, ప్రతి దర్వాజాకు పోలీస్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఉంటుంది. ఎవరు రావాలన్నా మషిన్ నుండే రావాలి. వారి అవయవాలను చెక్ చేస్తారండి. ఎందుకంటే లోపల అఫీషియల్స్ ఉన్నారు, షేక్స్ ఉన్నారు, మీటింగ్స్ నడుస్తుంది కనుక బయట వారు లోపలికి అనుమతి లేదు. ఒకవేళ అనుమతి ఉంటే పాస్ కావాలి. మనం తీసుకొచ్చుకున్న ప్రతి ఒక్కటి బ్యాక్ చెకప్ చేస్తామండి, సెక్యూరిటీ సిస్టమ్. ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేశానంటే, దావీదు గారు దేవుడికి సరెండర్ అయిపోయాడు. భూమి మీదకి వచ్చినట్టు కాదండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండంనై ఉన్నప్పుడే, నేను పిండంనై ఉన్నప్పుడే నీ కన్నులను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను దేవుడు రాసేసుకున్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేస్తాం చూడండి. ఎవరైనా రోగగ్రస్తులైతే, ఎవరైనా మంచాన పడితే ప్రార్థన చేయమంటారు, సహజం. అది ప్రార్థన చేయడము సహజమే, కానీ మనం ప్రార్థన చేయకూడదు, తెలుసండి. మరణశాయం మీదకి వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే అతడు ఎన్ని దినాలు బ్రతకాలో దేవుడు రాసేశాడు. మనం ఎన్ని దినాలు భూమి మీద బ్రతకాలో దేవుడు రాసేసుకున్నాడు. దీనిని తప్పించడానికి మనిషి చేతిలో ఉందా? మనిషి తప్పించగలుగుతాడా? డాక్టర్లు తప్పించగలుగుతారా? శాస్త్రవేత్తలు తప్పించగలుగుతారా? శాస్త్రవేత్తలు ఏంటంటే ఒక సవాలు ఇస్తారు ప్రపంచానికి, 1200 సంవత్సరాలు బ్రతికిస్తామని శవాలను భద్రపరిచారండి. కొన్ని కోట్ల డాలర్ల కుంభకోణం, ఫెయిల్యూర్ అయిపోయారు. మనిషి చేతిలో ఉన్నదాన్ని దేవుడి చేతిలో ఉన్నదాన్ని మనిషికి స్వాధీనం చేయడు. దేవుడు తన ఆస్థానంలో ఉంచుకుంటాడు. అది పుట్టుక కానివ్వండి, అది చావు కానివ్వండి. పుట్టిన నాట నుండి చనిపోయేంత వరకు ఖాళీ ఉంది చూడండి, ఖాళీని మనమే పూరించాలి. నా చిన్నతనంలో నుండి చదువుకున్నప్పుడు తెలుగులో ఖాళీలను పూరించండి అనేవారు, తెలుసా? ఒక పదం ఇచ్చి డ్యాష్ ఇంకో పదం ఇచ్చారు, దాన్ని మనం పూరించాలి. అంటే దేవుడు కూడా పుట్టకలిచ్చాడు, భూమి మీదకి పంపించాడు, మన దినాలు తన గ్రంథంలో రాసుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతాము అన్నది మనకు చెప్పలేదు. చెప్పారంటే మీ ఆయుష్ ఎప్పుడు తీరుతుందో మీకు ఏమైనా తెలుసా? నాకైతే తెలియదు. మరి తెలియనప్పుడు ఎలా ఉండాలి? భయంతో, భీతితో, భక్తితో బ్రతకాలి. వెరీ గుడ్ అండి, దేవుడు రాసేసాడు. ఓకే, ఇక దేవుడు తన గ్రంథంలో రాసుకున్న దినాలన్నీ మనిషి ఆయుర ఆరోగ్యాలతో బ్రతకాలి. ఇది టెన్స్ అండ్ కండిషన్ దేవుడు పెట్టింది. అంతేనే కాదా చెప్పండి? ఇప్పుడు దేవుడు ఒక వస్తువును మనం కొనుక్కుంటామండి. ఆ వస్తువును కొనుక్కున్నప్పుడు అది బాగా నడిచినప్పుడే దాన్ని రిప్లేస్ పెట్టాలి. ఏమంటారు? ఏదైనా వస్తువు మనం కొనుక్కుంటాం, అరగదీస్తాం. అరగదీసిన తర్వాత అది కండిషన్గా ఉన్నప్పుడే వేరే కొత్త వస్తువు మీద మమకారం పుడితే, ఇది బాగున్నప్పుడే దాన్ని రిప్లేస్ చేసుకోవాలి. ఒక వస్తువు ఈరోజు దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన కళ్ళతో చూస్తూ ఎన్ని దినాలు బ్రతకాలో భూమి మీదకి తన గ్రంథంలో రాసుకొని పంపించాడు. పంపించిన తర్వాత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడు మన చేతులు పెట్టాడు. దేనికో బానిసయ్యో ఈ అవయవాలను చెరుపుకొని మంచం మీదకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడు. ఎవరి కోసం అరగదీశాం?
అవివాలను ఎందుకు పాటు చేసుకున్నావు? ఎవరి పనిలో పాటు చేసుకున్నావు? దేవుడు అడుగుతాడని లెక్క. తన వెంట్రుక ఒక వెంట్రుక ఊడినా ఒక వెంట్రుక మొలిచినా దేవుడి లెక్కలో ఉంటుంది. మరి ఈరోజు దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన బలము దేనికోసం ఉపయోగపడుతున్నాం మనం? బాగుందండి. ఇక దేవుడు ఎన్ని దినాలైతే భూమి మీద బ్రతకాలని పెట్టాడో అన్ని దినాల వరకు మనము భూమి మీద దేవుడి పని చేసుకుంటూ ఆరోగ్యంతో బ్రతకాలన్నదే దేవుడి కాన్సెప్ట్. ఆదాము దినాలలో ఏం చేశాడండి? 1000 సంవత్సరాలు బ్రతకమన్నాడు. లాంగ్ పీరియడ్. అందరికంటే ఎక్కువ బ్రతికిన వ్యక్తి ఎవరు? మెతుషేల. ఇక మెతుషేల తర్వాత నోవాహు కాలం దగ్గరకు వచ్చేసరికి దేవుడు కుదించేశాడు. ఎక్కువ కాలం నా పిల్లలతో ఉండాలనుకున్నాడు. ఏదేను వనములు. ఎప్పుడైతే ఏదైనా వనంలో నుండి ఆది దంపతులను గెంటి వేసిన తర్వాత దేవుడు మీతో నేను బాధపడలేనని నోవాహు కాలంకి వచ్చేసరికి 120 సంవత్సరాలు కుదించేసేసాడు. ఈ 120 సంవత్సరాలైనా తిన్నగా బ్రతుకుతున్నానంటే అదే లేదని మోషే కాలం వచ్చేసరికి ఏమన్నాడండి? 60, 70, బలం ఉన్నాడుగా 80. నేను పెట్టిన ఆయుష్కాలం ఖచ్చితంగా మీరు జీవించి తీరాలి. కానీ నేను ఇచ్చిన ఆయుష్ కంటే ముందే మీరు వెళ్ళిపోకూడదు. ఖండితంగా చెప్పాడండి. ఒకసారి ప్రసంగి గ్రంథము తేండి బైబిల్ తెరవండి. ప్రసంగి గ్రంథము ఎన్నో అధ్యాయం అండి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అండి. అంతే అండి. దేవుడు భూమి మీదకి మనం పంపించింది మంచి పనులు చేయడానికి, దుర్మార్గ పనులు చేయడానికి కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? అధికముగా దుర్మార్గంగా పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు, మన కాలము కంటే ముందు మనం వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయినా బాధే, వెళ్ళిపోకపోయినా బాధేనండి. ఎలా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ఎక్కువగా బ్రతకాలి ఉందా? దెబ్బైపోతాం. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందే వెళ్ళిపోవాలా? అలా దెబ్బైపోతాం. ఇప్పుడు ఏమైందంటే ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకి ప్రమాదం అన్నట్టు. ఈ సామెతను వేరే సందర్భంలో ఉపయోగిస్తారండి. తప్పండి. దేవుడు ముళ్ళు లాంటి వాడు తెలుసా? ఆకు లాంటి మనం. ఈ ఆకు ఎలా ఉండాలి? ముళ్ళొచ్చి మన మీద పడకుండా చూసుకోవాలి, మనం వెళ్ళి ముళ్ళు మీద పడకుండా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందు వెళ్ళినా బాధే అన్నాడు కదా ఇక్కడ. ఏమన్నాడండి? అధికంగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు, మన కాలం కంటే ముందుగా మనం ఎలా చనిపోదుము? ఎలా చనిపోదుము? చనిపోకూడదు. ఎవరికి రైట్స్ లేవు. మన జగిత్యాల డిస్టిక్ అండి, నిన్ననే జగిత్యాల డిస్టిక్లో తెలుసండి, పాప ముక్కుపచ్చలారని అమ్మాయి అండి, తీవ్ర విషాదం. 10th ఇంటర్ విద్యార్థిని, చదువు ఇష్టం లేకపోవడం, పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ నర్సాపూర్ తెలంగాణలో జరిగిందండి. శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె ఇవాళ ఇంట్లోనే ఊరేస్తుంది. పండుగ కోసం స్కూల్కి వెళ్ళి వస్తే పండుగ ఏమైపోయిందండి? విషాదంలోకి మారిపోయింది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, మరి ఇవి ఏం చేసిందంటే దుర్మార్గం పని చేసిందా? ఏం దుర్మార్గం పని చేసింది చెప్పండి? దుర్మార్గం పనులు చేసి యాక్సిడెంట్లో రోగగ్రస్తులుగా చనిపోయేవారు ఉన్నారు. కానీ ఈవిడకు మాత్రం చదువుకొని
ఫలితాలు, ఇంటర్ ఫలితాలు ఎలా వస్తాయో భయపడి ఊరేసుకుని తెచ్చిందండి బాగా. భయం నీకు తొలగిపోయిందా? మరొక గొప్ప భయంలోకి వెళ్ళిపోయావు. పండ్లు కొరకడం, ఏడవడం. ఎందుకు ఏంటంటే మనుషులకు అర్థం కావట్లేదండి. ఏం సాధిస్తారంటే చనిపోయి ఏం సాధిస్తారంటే? ఈరోజు అప్లమాదం ఉరవేసుకొని చనిపోవడం లేదా? నేను ఎవరు ఏమన్నారు? అప్పుడు పొలం పండగ పురుగుల మందు తాగి చనిపోయిన వారు లేరా? నేను ఎవరు ఏమన్నారు? వాడు పొలం చెయ్యకు, పండలేదు, ఇంకో సంవత్సరం పండుతుంది, అంతే, వెయిట్ షూట్ అంతే. ప్రాణం తీసుకున్నంత మాత్రాన మరో సంవత్సరం పండించడానికి నీవే ఉండవు. ఇంకెక్కడ పండుతుంది పొలం? కనీస జ్ఞానం కూడా లేదండి ఈ రోజుల్లో. చదువుకున్న వాళ్ళు అంతే, చదువు లేనోళ్ళు వారు అంతే. చదువుకున్న వారి కదా సంస్కారం ఉంటుందంట. ఏం సంస్కారం ఉందని మరి పాపం? ఇంటర్ ఫలితాలు, ఇంటర్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? మహా అయితే 15 సంవత్సరాలు కూడా ఉండవండి పాపం. కడుపు కోతలు కోసి వెళ్ళిపోయింది. అందుకేమంటున్నాడు ఇక్కడ, అధికంగా దుర్మార్గం పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు. దేవుడు తన గ్రంథంలో వ్రాసుకున్న దినాలన్నీ మనం భూమి మీద గడపడానికి భూమి మీదకి వచ్చాం. మనంతటా మనం వెళ్ళిపోవడానికి మనకు అధికారం లేదు. సహజ మరణం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయవలసిందే. అయినా కానీ కొందరు బ్రతకాలని చాలా కోరిక ఉంటుందండి. బ్రతకాలని చాలా కోరిక ఉంటుందండి. ఒకసారి కీర్తన గ్రంథము మన బ్రతుకు జీవిత విధానము దేవుడు ముందుగానే గమనించాడు కదండి. మన తండ్రి కదండి. నా పిల్లలకి ఏది బాగుంటుందో అని ఆలోచించిన మన తండ్రి వయస్సుని ఎందుకు కుదించేశాడు అనేది చాలా జాగ్రత్తగా ఈ కీర్తన గ్రంథము 90వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మోషే గారు దేవుడికి మొరపెడుతూ, దేవా, మా ఆయుష్కాలము 70 సంవత్సరంలే, అధిక బలం ఉన్నాడు కదా 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఏంటంట? ఆయాసమే, దుఃఖమే. పని చేసేవారు దేవా ఇప్పుడు తీసుకుంటావు తండ్రి అని ప్రార్థన చేస్తారండి. భారభరితమైన పని కలిగిన వారు భూమి మీద ఉండడానికి ఇష్టపడరండి. ఈయన ఎవరంటే? మోషే గారు. 40 సంవత్సరాలు అలయన ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించిన మహానాయకుడు. ఎన్నిసార్లు దేవుడికి ప్రార్థన చేశారు తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను తీసేసే అని అన్నాడు. భారభరితమైన పని, ఎప్పుడు టెన్షన్సే. మానేడు 40 సంవత్సరాలు ఎక్కడ పడుకున్నాడో, ఎక్కడ తిన్నాడో, ఎక్కడ ప్రశాంతంగా తన కుటుంబంతో జీవించాడు అన్నది కూడా ఎక్కడ కూడా లేదండి. ఫరో కుమార్తె అని పిలిపించుకోవడం కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించడం గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు మహనీయుడు. ఈరోజు భూమి మీద బ్రతికే వారందరూ క్రీస్తు నిమిత్తం బ్రతకడానికి ముందుకు నడవాలి అంతే. పని భారం కలిగిన వారు ఎక్కువగా ఉండకూడదని కోరుకుంటారండి. నిజంగా నా జీవితంలో కూడా చాలాసార్లు నేను ఆలోచించానండి, దేవా సరిపోదా ఇంకెన్నాళ్ళని. అలసిపోతామండి, అలసిపోతాం. పడుకుంటే నిద్ర పట్టదు, లేస్తే ప్రశాంతత ఉండదు, ఎన్ని టెన్షన్స్ అండి. అప్పుడు గుర్తుకొచ్చిందండి ఈ మాట. మోషే గారు ఎందుకు ప్రార్థన చేశాడు దేవుడికి? మోషే ఒక నాయకుడు కదా, ఒక సేవకుడు కదా, ఒక ప్రవక్త కదా, హుందాగా బ్రతకొచ్చు కదా, కానీ బ్రతకలేడు. ముళ్ళ మీద కంపల కూర్చున్న ఆ కూర్చున్న ఏం తెలిసి ముళ్ళ కంప మీద కూర్చున్నారండి. ఆ నాయకత్వం,
ఆ సేవ, ఆ భారం. ఎందుకు ఈ మొండ మీద ఎన్ని రోజులు కూర్చోవాలి, తొందరగా పని ముగించుకొని వెళ్ళిపోవాలి నా ఆలోచన వచ్చిందండి. చూడండి, అధిక బలములనే కదా 80 సంవత్సరం అయినను వాటి వైపు ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించిపోవాలి, మేము తొందరగా ఎగిరిపోవాలి. ఆలోచించండి. నాలాంటి ప్రవక్త వస్తానన్నాడు యేసుక్రీస్తు. షార్ట్ పీరియడ్ అని 3.5 సంవత్సరాలు ప్రకటించారు. ఆ 3.5 సంవత్సరం కూడా ఎంత వేదన అండి. ప్రార్థించడానికి కూర్చున్నాడు అక్కడ, కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కన్నీరు, ఆ చెమట ఏమైందంటే రక్త బిందువు. ఎన్ని కష్టాలండి. ఇలాంటి కష్టాలు మనం సుఖంగా ఎలా బ్రతకగలం చెప్పండి దేవుని పిల్లలారా. దీర్ఘకాలం ఒక పక్షి గురించి అంటారు కదండి, కలకాలము కాకిలా బ్రతకదంటే అంశలాగా ఒకరోజు బ్రతుకుతే చాలండి. ఎక్కువ కాలం బ్రతకాలనుకున్న వారు కాకి లాంటి వారేనండి. ఎందుకంటే ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి సుఖపడదామో, ఏమి కట్టుకుందామో దాని గురించి ఆలోచించేవారు తన శరీరాన్ని కాపాడుకుంటారండి. అవయవాలను దేవుడి పనిలో అరగదీయడానికి దేవుడు ఈ అవయవాలను మనకిస్తే ఈ అవయవాలను కాపాడుకుంటారు. దేనికో తెలుసా? ఎక్కువ సంవత్సరాలను బ్రతకాలండి. మైకల్ జాక్సన్ అనేవాడు ఏంటంటే టైం క్షణము వాడి ఆరోగ్య రీత్యా ఇందులో డాక్టర్లు వాడి చుట్టూ 150 సంవత్సరాలు బతకాలి, ఎలానే డ్యాన్సులు వేసుకుంటూ సమాజాన్ని పాడు చేయడానికి అనుకున్నాడు. కానీ కిస్కా 50 సంవత్సరాలు కూడా బతకలేడండి, చచ్చిపోయాడు. వాడికి దేవుడు పెట్టింది ఆయుష్ కాలం అంతే, దానికంటే ఎక్కువ బ్రతకాలని అసలు వాడు కోరుకున్నాడు, కానీ వాడు వల్ల పడలేదండి. దేవుడి పిల్లలారా, దేవుడు ఏదైనా ఒక విధి విధానం పెట్టినప్పుడు ఆ విధి విధానాలను మనం నిలబడాలి తప్ప దానిని మించి మనం వెళ్తే మనకే తెప్పైపోతామండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందు వెళ్ళాలని అనుకోదు, కోరిక కలగకూడదు. ఆ ఆయుష్కాలం మించి బ్రతకాలని కోరిక అసలు కలగకూడదండి. చాలా ఇబ్బంది పడతామండి, మనమే చాలా ఇబ్బంది పడతాం దేవుడి పిల్లలు. ఇక కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ఇంతలో కనబడి అందులో మాయమైపోయి ఆవిరి పెట్టి జీవితం గల బ్రతుకు కలిగి ఉన్నాం మనం. 102 కీర్తన గ్రంథం చూడండి, 102 కీర్తన గ్రంథము 3వ వచనం. మనిషి జీవితం ఎలాంటిదో దేవుడు ప్రతి ఒక్క విషయంలో రాసి పెట్టాడండి. పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోతున్నాయి, పోయినది కాలిపోయినట్టుగా నా ఎముకలు కాలిపోతున్నది. ఇటు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు, దివారాత్రులు దేవుడి గ్రంథాన్ని ధ్యానించాడు. ఎక్కడ తీర్క చెప్పండి. సొలొమోను గారికి చెప్తూ, నాయనా నేను వెళ్ళిపోయే సమయం ఆసనం అవుతుంది, నేను వెళ్ళిపోవాలి, నేను ఇంకా బ్రతకాలి, ఇంకా సింహాసనం మీద కూర్చోవాలి అన్న మమకారం దావీదు గారికి కలగలేదు. దేవుడి పిల్లల భక్తుల మరణాలు, భక్తుల జీవితాలు ఒకసారి మనం తొంగి వారి జీవితంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఎక్కడ కూడా ప్రశాంతత లేనే లేదండి. ఆలోచించండి. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము చూడండి సార్. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చదవమండి. ఎలీషా గారండి మహా గొప్ప ప్రవక్తనండి. ఏలియా గారి తర్వాత ఎలీషా గారే ప్రవక్తలో ప్రవక్త. పాపం ఆయనకు చివరి దశలో ఏమైంది తెలుసండి? మరణకరమైన రోగానికి గురయ్యాడండి పాపం. చనిపోయేటప్పుడు మనం ఎలా చనిపోతామో ఎవరికి కూడా మనకు తెలియదు. కానీ ఎలీషా గారు మరణకరమైన రోగము సంభవించినప్పటికీ కూడా దేవుడికి మొరపెట్టలేడు.
ఈ మరణకరమైన రోగాన్ని తీసేయండి, ఇంకా నేను ప్రవక్తగా నేను ప్రవచించాలి, ఇంకా నేను సేవ చేయాలని అనుకోలేడండి. సరిపోతుంది, అమ్మయ్య రోగం వచ్చేసిందా, ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలంతే. కుదరపడ్డాడండి మనసు. నిజంగా చాలా ఆలోచించానండి ఆ మాట చదివినప్పుడు అండి. చాలా నాకు బాధేసేది. ఏంటి దేవా, మరి ఒక ప్రవక్త కదా, మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? మరి ఆయన శరీరాన్ని ఆయన కాపాడుకోలేడా ఏంటి అని అన్నప్పుడు, శరీరరీత్యా ఏదైనా రావచ్చు. ఒకప్పుడండి తల నెరిసిన వృద్ధులు అని అనేవారు. ఎప్పుడండి? 55 దాటాలి, 60 దగ్గరికి రావాలి. కానీ ఇప్పుడు చూడండి, పిల్లలకు తెల్లటింటికి అన్ని కోటిండే, పెయింటెడే. ఎందుకు మారిపోతుంది? తినే తిండి అంత కలితే, పాలలో కలితే, ఉప్పులో కలితే, ఆహారంలో కలితే. ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయటండి కంట్రోల్ షాపుల్లో, ప్లాస్టిక్ బియ్యం. దయచేసి కంట్రోల్ బియ్యం తినకండి, మీకు ఒక నమస్కారం పెడతాను. కంట్రోల్ బియ్యం తినకండి, అందులో ప్లాస్టిక్ రైస్. ఆ ప్లాస్టిక్ రైస్ తిన్నామా క్యాన్సర్. చక్కగా వడ్లు కొనుక్కొని ఆడించా బియ్యం తినండి. ఎక్కడ కూడా ఈరోజు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం లేదు దేవుడి ప్రకారం. మనుషులు మోసాలే. వాడు ఎదుటోని మోసం చేస్తున్నాడు, వీడెందులో ఒక దాంట్లో వీడు మోసపోతాడు. స్వార్థం పెరిగిపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్ను ఎలా జీవించాలో, దేవుడిచ్చిన దినాలను ఎలా బ్రతకాలో మనిషికి అర్థం కాక డబ్బు సంపాదించాలన్న ధ్యేయంతో మోసం చేస్తున్నారండి. ఆ కంట్రోల్ బియ్యమే ఎవరు తినరు, అందులో కూడా ప్లాస్టిక్ బియ్యం కలిపితే ఎంత మోసం అండి. ఎంత మోసం అండి చెప్పండి. నీళ్ళతో బియ్యం వేస్తే ఏదో దేని దోశలు ఏదో చేయడానికి వేస్తానంటే పైన తేలాయండి ఇలా ప్లాస్టిక్ రైస్. ఒక ఆవిడ కంట్రోల్ బియ్యంలో వండి బాగా చేసిందట. ఇలా ఇలా ముద్ద, ఆ ముద్ద తీసి గోడ కొడుకు తిరిగి ఈవిడ దగ్గరకు వచ్చేసిందట. ప్లాస్టిక్ బంతి లాంటిది. దయచేసి కంట్రోల్ బియ్యం తినకండి ప్లీజ్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎంతో ఖర్చు పెడతారు కదా. తినే బియ్యమైన నాణ్యమైన బియ్యం తినండి, నాణ్యమైన నీరు తాగండి. కాస్మెటిక్స్కి ఎన్నో ఖర్చు పెడతారు కదండి, వేలు లక్షలు. దానికి కొంచెం తగ్గించి తినే ఆహారాన్నైనా మంచి తినండి. ఈ దేవుడిచ్చిన దేహాన్ని మనం చివరి వరకు మనం కాపాడుకోవాలి. ఏ రోగ బారిన మనం పడకూడదు. చనిపోయేటప్పుడు మన కాలు చేతులు ఆడాలంటే చక్కగా, ఎవరి చేతుల్లో మనం వెళ్ళకూడదండి. అది దేవుడికి ప్రార్థించండి. అది నిజమైన మంచి చావు అంటారు. ఆలోచన చేయండి దేవుడి పిల్లలు. మన అవయవాలకు ఎక్కడ కూడా ఫ్రాక్చర్ కలగకుండా చూసుకోండి, చాలా జాగ్రత్తగా పనిచేసేటప్పుడు కూడా. ఈరోజు ఎంత చేసినా ఈరోజు అయిపోదు కదా, రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, ఈ సంవత్సరం చేయాలి, వచ్చేసరి చచ్చేదాకా పని ఉంటూనే ఉంటుంది. కానీ పని చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. పట్టణాలు వచ్చినామా? పట్టణాలు వచ్చి అంతటి ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా పీడింపబడ్డాడు. మరణకరమైన రోగం. మరి దేవుడికి ప్రార్థన చేసినట్టుందని అక్కడ చూడండి. ప్రార్థన చేసినట్టు లేదు. నన్ను బ్రతికించు తండ్రి, నన్ను స్వస్థపరచు తండ్రి అని ఎక్కడ కూడా ప్రార్థన చేయలేడు. నయోమానుకు కుష్ఠులు స్వస్థపరిచిన ఎలీషా గారండి. చనిపోయిన కుమారుని బ్రతికించిన ఎలీషా గారండి. మరి తనకు తాను స్వస్థత పరచుకోలేడా? ఆలోచించండి. అక్కడ ఉన్న దృష్టి అవసరం లేదనుకున్నాడు. చాలు, ఈ ముళ్ళ మీద కూర్చున్న, ముళ్ళ కంప మీద కూర్చున్న బ్రతుకు చాలు. అలసిపోయాడండి ఎలీషా గారు.
ఏలియా అలసిపోయాడు కదా. ఏలియా కూడా ఏమంటాడంటే, ఇక చాలయ్యా నన్ను తీసుకో కదా. ప్రార్థన చేస్తాడా లేదా? ఒకసారి చూడండి, ప్రక్కనే ఉంటుంది చూడండి. రాజులు, అదే 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం అండి. మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలియా గారండి ముండ్ల కంపం మీద కూర్చొని బ్రతికిన దినాలు. ఒక ప్రవక్త అంటే పంపబడిన వాడు. ఇటు రాజుతోడు దెబ్బలాడాలి, ఇటు ప్రజలతోటి దెబ్బలాడాలి, ఇటు దేవుడితోటి దెబ్బలాడాలి. దేవుడు నన్ను వెళ్ళు, నేను చెప్పిన మాట రాజుగారికి చెప్పమంటే రాజుగారు వింటారండి. ఇటు చెప్పకపోతే దేవుడితోడు బాధ, ఇటు చెప్తానేమో రాజుతోడు బాధ. మధ్యలో ఏం లేదు, నలిగిపోతారండి. ప్రవక్తలు అన్నవారు, సేవకులు అన్నవారు ఏమనుకుంటున్నారు మీరు? అయ్యో బాబోయ్, అందరు సేవకులకు కాకండి అని అన్నాడు. మీరు అనేకులు బోధకులుగా కాకండి అని అన్నాడు. మరలా తీర్పు, కఠినమైన తీర్పు ఎవరికి వాయించేది? 2 శిష్యులు మరల సేవకుడికి అవసరమండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే దేవా ఇంకా బ్రతకాలని ప్రార్థన చేయడం అవసరం అండి. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదర వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, చాలు, ఇంతవరకు నేను చేసింది చాలు, ఇంతవరకు నువ్వు చెప్పింది నాకు చాలు. వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా, ఇప్పుడు నేను నడవలేను, ఇప్పుడు నేను పారిపోలేను, ఇప్పుడు నేను ఏం చేయలేను. ఇవి నన్ను తరుముతున్నాడు ఆహాబు యెజెబెలు. ఒక దిన ప్రయాణం చేశాను. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ కాను తండ్రి, చాలు అంటున్నాడు. నేను ఎక్కువ కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో. ప్రార్థన చేశాడండి. ఎప్పుడైనా చేస్తామండి మనం ప్రార్థన? ఏలియా లాంటి ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? ఆకాశాన్ని ఇంత చేశాడు ఏలియా, 3 సంవత్సరాల వర్షాన్ని కురిపించలేదు ఏలియా అని ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ఎవరైనా చేస్తారా? తండ్రి చాలు తండ్రి, నన్ను తీసేసుకో. కానీ ఇంకా దేవుడు ఆయన గ్రంథంలో రాసుకున్న దినాలు ఇంకా గడవలేవు కనుక ఇంకా నాయన అంటున్నావా, తీసుకోమంటున్నావా? లేదు 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 లేదు, ఇప్పటి వరకు నీవే పని అయితే చేశావో దానికంటే 7వ వచనం చూడండి. అయితే యెహోవా 2వ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం అంటున్నాడు. ఏంటండి శక్తి? అప్పటికే ముసలోడు అయిపోయాడు ఏలియా గారు. ఇక నీ పని చేయలేడు, చాలన్నాడు, అంతే, నన్ను తీసేసుకో. ఇంకేంటి బ్రతకాలంటారు? ఏం మమకారం, ఏం బ్రతకమంటారు చెప్పండి? దేవుడి పిల్లలారా, భక్తుల మరణాల గురించి ఒకవేళ ఆలోచిస్తే, భక్తుల బ్రతుకుల గురించి మనం ఆలోచిస్తే ఎక్కువ బ్రతకాలనే అస్సలు ఉండదండి. ఏమంటున్నాడు ఇక్కడ? చాలు నాయనా. 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోని పోయి ఒక బదర వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, నన్ను తీసేసుకోనా, చాలు తండ్రి, వెళ్ళిపోతాను, నేను వస్తాను, మీ దగ్గరకు వస్తాను, ఇక ఇంతవరకు చేశాను కదా, సరిపోదా, ఇంకెంత చెయ్యాలి పని? అలసిపోయాడండి. అలసిపోయేంత పని చేస్తే నిద్ర వస్తుంది. ఒకరోజు నిద్ర కాదు. ఏ నిద్ర? గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అలసిన వారికి గాఢ నిద్ర, అలసిపోయిన వారికి గాఢ నిద్ర అవసరం లేదు. ఒక నిద్ర కూడా అవసరం లేదండి. చక్కగా ఫోన్ చూసుకుంటా కాలక్షేపం చేస్తారు. అంటే నువ్వు అలసిపోలేవు, నువ్వు పని చేయలేవు, నీ అవయవాలను అరగతీయలేవు. ఎందుకు నీకు నిద్ర? ఎందుకు నీకు రెస్ట్? అంతేనండి. నా పితరుల కంటే నేను ఎక్కువగాను కాను తండ్రి, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొని మరి ప్రార్థన చేశాడండి ఏలియా గారు.
ఇలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి దేవుని పిల్లలారా. ఇలాంటి ప్రార్థన మనం చేయాలంటే దేవుని పనిలో మనం అలసిపోవాలి. అలసిపోవాలి దేవుని పనిలో, మన పనిలో కాదు. మన పనిలో అలసిపోతే చర్చకు మానేస్తాం. అవునంటారు కాదంటారు చెప్పండి. మన పనిలో అలసిపోతే ప్రయాణాలు మానేస్తాం. మన దేవుడి పనిలో అలసిపోతే ఏం చేస్తామో తెలుసా? గాఢ నిద్ర కావాలి తండ్రి, నేను పడుకుంటాను, నాకు రెస్ట్ అండ్ పీస్ కావాలి. ఎప్పుడైనా చేశారండి ప్రార్థన? ఈ ప్రార్థన నేను అనేక సార్లు గుర్తు చేశానంటే దేవా సరిపోతుందా ఇంతవరకు అని. సరిపోతే తీసేసుకోవాలి దేవుడు. ఇంకెన్ని సంవత్సరాలు ఇంకేం తినాలో నాకేం తెలుసండి, నాకు తెలియదు కదా. దేవుడు పెట్టిన దీపం ఈ భూమి మీదకి ఎప్పుడైతే ఆయన తొలగిస్తాడో ఇలా తొలగించేంత వరకు మనము నిక్కచ్చిగా భక్తి భావంతో బతకాలండి. అలసిపోయేంత పని చేయాలి. ఎవరండి? ఎలీషా మరణకరమైన రోగం సంభవించింది. 14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోషువ వచ్చి అతని ఎదురుకు వచ్చి అతని చూచి కన్నీరు విడుస్తున్నాడు. దేవా తండ్రి ఎలీషా గారు, మీరు వెళ్ళిపోతే మాకెవరు దిక్కు? కన్నీరు విడిచడం అంటే మామూలు మాట, ఏడ్చేటండి. ఏమంటాడు చూడండి. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూసి కన్నీరు విడిచిచ్చు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, పర్లేదు నాన్న, దేవుడు స్వస్థపరుస్తాడు, నేను ఎక్కడికి వెళ్తాను అని అంటలేదండి. ఇదిగో నేను వెళ్ళిపోకంటే ముందు ఒక పని నువ్వు చేయాలి. కమాన్ ఏంటి? అందుకే నువ్వు వింటిని బాణములను తీసుకోమని అతను చెప్పగా అతను వింటిని బాణములను తీసుకొని నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతను ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతను తన చెయ్యి ఈ వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమనగా చెప్పగా అతను విప్పాను. జరగబోయే సన్నివేశాన్ని ఇశ్రాయేలు కొరకు ఇశ్రాయేలు రాజుకు నేర్పిస్తున్నాడు. పనిచేశాడు. ఇక 19 చూడండి, 20వ వచనం. అతడు ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచింది. అలసిపోయారు. బ్రతకాలని లేదండి, బ్రతకాలని ఇలాంటి వారికి ఉండదండి. బ్రతకాలని ఉండదండి భూమి మీద. అలసిపోయేంత వరకు పనిచేశారు కదా. ఎప్పుడైతే ఏలియా పిలిచాడో ఎడ్లతో దున్నుతున్నాడు, అరక కడుతున్నాడు, ఎడ్లను అరకను విడిచిపెట్టాడు. నా తల్లిదండ్రులు నేను ముద్దు పెట్టుకొని వస్తాను, మీకేమైనా నిర్బంధం, నా వలన నిర్బంధం ఏం లేదు, ముద్దు పెట్టుకొని రండి. వచ్చిన ఎప్పుడైతే ఏలియాను వెంబడించిన నాట నుండి మరణకరమైన రోగము పడి భూమి మీద నిద్రించేంత వరకు, శాశ్వత నిద్రలోకి వెళ్ళినంత వరకు ప్రవక్తగా పనులు చేశాడు ఎలీషా. ఎలీషా ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ అండి. ఎన్ని స్వస్థతలు చేశాడు, చనిపోయిన వారిని సైతం లేపాడు. నయమోనుకు కుష్టు, గొడ్డలు ఎక్కడ పడిందో, చెట్లు నరుకుతున్నది, గొడ్డలు ఎక్కడ పడిపోయిందో నరికిన వాడికి తెలియలేదు. కానీ ఎలీషా దగ్గరకు వచ్చేసరికి ఓకే పలానా దగ్గర ఉంటుంది, నాకు అది తేలుతుంది అన్నాడు. రియల్ స్వస్థత. భక్తులు మరణకరమైన రోగం వచ్చినప్పుడు తండ్రి నీ చిత్తం తీసేసుకోవాలా, ఓకే వచ్చేస్తాను. అందరికి మెంచిచ్చావు, చనిపోయారండి. అబ్రహాము మెంచిచ్చావు, ఇస్సాకు మెంచిచ్చావు, యాకోబు మెంచిచ్చావు, దావీదు మెంచిచ్చావు. కానీ ప్రేరులో నిజంగా సతమతమైపోయి చనిపోయాడండి. ఎవరు? దావీదు గారైతే. తాను బ్రతుకున్నంత కాలం ఎప్పుడైతే బత్షెబ ఎడల తప్పు చేశాడో ఆనాటి నుండి ఆయన వెళ్ళిపోయేంత వరకు యుద్ధకాలమే. తన వారితో తరమబడ్డాడు.
102 కీర్తనలన్నా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నిజంగా నాకు చదువుతూ ఉంటండి, కళ్ళన్నీ నీరు గారిపోతాయండి కళ్ళ నుంచి. నేను అడవిలో గూడబాగు వాళ్ళు పోలి ఉన్నాను, పైడి గడ్డ వాళ్ళు పోలి ఉన్నాను, పెద్ద బిడ్డ వాళ్ళు పోలి ఉన్నాను. ఇంకా నాకు ఎవరు లేరు, నన్ను చూసి అందరూ పారిపోతున్నారు. నా బతుకు ఇలా ఉంది. దేవుడు నిజంగానండి వారి జీవిత కథనాలు ఇందులో వ్రాయించాడంటే మనకి ఎవరు చెప్పేవారండి? దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయించకపోతే ఆలోచించేయండి. దేవుడి పిల్లలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం అండి. నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. చూడండి, అక్కడ ఏది అదే ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు అదే ప్రార్థన చేశాడండి. తండ్రి మీ చిత్తమైతే త్వరగా ఈ గిన్నెను నా యుద్ధను తొలగించుకున్నాడు. ఎందుకంటే ఈ శిలువ మరణం పొందాలి, తొందరగా మీ దగ్గరికి రావాలంటే ఏముంది ఇక్కడ భూమి మీద? సుఖపడడానికి భూమి అండి, ఈ లోకం అండి. కష్టాల్లో బ్రతికే రోజులకు, కష్టం అనుభవించే వారికి ఈ లోకం సరైనది కాదండి. ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా లోకాన్ని అనుభవించే వారికి ఆయుష్ ఎక్కువ కావాలనుకుంటారు. కానీ దేవుడు చెప్పాడు కదా, ఈ లోకమును అమితంగా మీరు అనుభవించుకోవడానికి రాలేరు. వారిని ఉన్నట్టుగా ఉన్నవారు లేనట్టుగా ఉండండి. ఇంకేం బ్రతుకుతామండి? దేనికోసం బ్రతుకుతామని చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను అంటున్నాడు, అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన కదా నేనేమి కోరుకుందును? నాకు తోచలేదు. నా ఇష్టాలు ఉందంటే పని ఉంది కాబట్టి నా దినాలు ఎలా నిలుస్తున్నాయి. దేవుడిచ్చిన ఆయుష్యం కంటే ఎక్కువ బ్రతకాలని ఆశ లేదండి పౌలు గారు కూడా. కానీ ముందే వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమైన కదా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యన ఇరుకుడపడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ. కొత్త నిబంధనలు అంతేనండి. పౌలు గారు నిజంగానే ఎన్ని ప్రయాణాలు చేశాడు. ప్రయాణాలు చేసి అలసిపోయాడు. వాక్యం ప్రకటించి అలసిపోయాడు. సంఘాలను కట్టి అలసిపోయాడండి. సౌలుగా ఉన్నప్పుడు రాజభోగం, గుర్రాల మీద స్వారీ సౌలుగా ఉన్నప్పుడు. కానీ పౌలుగా మారిన తర్వాత పెట్టతో కుప్పగా సమానంగా ఏం చేసుకున్నాడు? అసలు లోకం అవసరం లేదన్నాడు. భార్యను కోరుకోలేదు, కుటుంబాన్ని కోరుకోలేదు, సంతోషాన్ని కోరుకోలేదు. కానీ దేవుడిచ్చిన ఈ దేహం దేవుడికి ఖర్చు పెట్టాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోవాలి. నేను క్రీస్తుతో వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని నాకు ఆశ ఉన్నదన్నాడు. ఆశ. కానీ ఆయనను నేను శరీరం ముందు నిలిచి ఉంటా మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. ఇంకా పత్రికలు పూర్తి కాలేదు. అప్పటికే పిలుపు పత్రికలు వచ్చింది. ఇంకెన్ని పత్రికలు రాయాలి? ఇంకా పని పూర్తి కాలేదు. అర్థమైపోయింది. వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఇంకా నా టైము రాలేదు ఇంకా. చూడండి, ఈరోజు బస్సులు కావాలి, ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కావాలి, ప్రతి ఒక్కదానికి టైం నియమించబడుతుంది. ఆ టైం దాకా ఎదురు చూస్తారండి. ఆ టైం అయిన తర్వాత ఇంకా రాలేదు. నిజంగా దేవుడు ఖచ్చితంగా మనుషులకు పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరంలో నువ్వు పలానా రోజు నాడు నువ్వు చనిపోతావు అంటే అప్పటిదాకా బెక్కుమంటూ వెళ్ళిపోతాను. ఆ సమయం దాటింది అనుకోండి, అమ్మాయ
వెళ్ళిపోలేని, ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. అందుకని ఈ టెన్షన్స్ వద్దు నాయన, మీకు నేనే తీసేసుకుంటాను, ప్రశాంతంగా నేనే పంపిస్తాను కదా. ఈ లోకానికి పంపించిన తండ్రి ఈ లోకం నుండి వేరే లోకానికి పంపించలేడా? మరణం అంటే ఈరోజు చాలా మంది భయపడిపోతున్నారు, కమ్మెళ్ళెత్తిపోతున్నారు. కానీ చనిపోయేటప్పుడు ఎలాంటి మరణం పొందుతామో నిజంగా దేవుడి పిల్లలు ఎవరికి కూడా తెలియదండి. అది ఒక రహస్యం. ఆ రహస్యాన్ని ఛేదించాడు యేసుక్రీస్తు. ఆ రహస్యాన్ని ఛేదించాడు ఎవరంటే పౌలు గారు. ఏమంటున్నాడు తెలుసండి, ఇక్కడ ఇలా అన్నాడా? తిమోతికి రాసిన పత్రిక చూడండి, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అండి. అయితే తిమోతి, నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుడుగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. సంపూర్ణంగా జరిగిస్తేనే ఈ లోకము నుండి నీకు ఇన్విటేషన్ వస్తుంది మరో లోకానికి. పని చేసేవారికి అలా ఉంటుందండి. దేవుడి పనిలో నమ్మకంగా పనిచేసే వారికి సంపూర్ణత తర్వాతనే పిలుపు వస్తుంది. అప్పుడు పిలుపు రాలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పిలుపు రాలేదు. ఎవరికి? పౌలు గారికి. ఇంకా శరీరంలో నిలిచే ఉండాలి, ఇంకెంత పని చేయాలి, ఇంకెన్ని పత్రికలు రాయాలి, ఇంకెన్ని సంఘాలు కట్టాలి. ఇప్పుడు వచ్చిన చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికులకు పని చేయము, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించు. నేనిప్పుడే అంటున్నాడుగా, నేనిప్పుడే బాణార్పణముగా పోయబడుచున్నాను, నేను విడిపోయే కాలం సమీపమైనది. కమేన్ వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోతాను. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏదైనా ప్రోయించానా? ఇక్కడ ఇస్తున్నాడు చూడండి, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించి తిని. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రికలకు పరుగు ఇంకా కడముట్టించలేడు కాళ్ళు కట్టి, ఇంకా శరీరంతో నేను ఉండాలి. చాలా మంది ఇది ఆలోచిస్తారండి, అయ్యో నేను ఇప్పుడే చనిపోతానా, పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలకు మనవరాలు పుట్టలేరు, వారి బుట్టీలు కడగలేను నేను, వారికి బట్టలు వేయలేను నేను, వారి పెళ్ళిళ్ళు చేయలేను, ఇదంతా ఇలాగా నేను బ్రతకాలి, అందుకని నన్ను కాపాడుకోండి అంటారు కుటుంబానికి. నువ్వు బుట్టలు కడగాలంటే నువ్వు అవసరమా? 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 1000 రూపాయలు ఇస్తే నెలకు ఆయం వచ్చి కడిగిపోతుంది, దానికి నీకు అవసరం. అంటే ఈ విలువైన జీవితాన్ని, ఈ విలువైన ఆయుష్ను ఎక్కడికి మార్చేసుకోవాలి తెలుసా? పుడుక్కన పోతారండి. అరే నా రాత్రి బాగున్నాడండి, భార్య అంటుంది, నా పక్కన పడుకున్నాడు, చేతికి పడుకున్నాడు, ఇక నా భార్య నా భర్త తెల్లారు లేచేసరికి మొద్దు నిద్రలోకి వెళ్ళిపోయింది, అయిపోయింది. భార్యకు కలవచ్చు, భర్తకు కలవచ్చు. తెలుసండి, ఆడపిల్లలు ఎందుకు ఆడపిల్లలు బాగా అలసిపోతారండి, అలసిపోయి పనిచేస్తారండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు పండేంత వరకు ఈయన నవాబుగా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఒక ఆయన అంటాడు, ఆడవారికి అది దేవుడు పెట్టిన విధి విధానం అంటున్నాడు. నీకేం మరి, నీకేం పెట్టాడు మరి దేవుడు? ఊరి మీద ఆమోదులేక తిరగడానికి నీకు విధి విధానం పెట్టాడు దేవుడు. మగాడంటే తిరగాలంటే, ఆడవాలంటే పని చేయాలంటే, సిగ్గులేదా మాట్లాడాలి? బాధ్యత ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి చెప్పేది కదండి,
వెళ్ళిపోతాను, నా టైం వచ్చేస్తుంది, నా సమయం సమీపం ఉంది, కడముట్టించింది, నేను వెళ్ళిపోయే సమయము ఆసన్నమవుతుంది, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెళ్ళిపో కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరువు కడముట్టించుకుని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కరడం ఉంచబడి ఉన్నది. అమ్మయ్యా, సరిపోదు అనుకున్నాడు. ఇక ఇంతకంటే ఎక్కువ బ్రతకకూడదు. తండ్రి ప్రార్థన చేస్తున్నాడండి. ఒక ఎలాగనే ప్రార్థన చేశాను, ఇక మటుకు చాలు, నన్ను తీసేసుకున్నాడు. మరణకరమైన రోగం ఎలీషాకు కలిగినప్పటికీ కూడా దేవుడికి ప్రత్యామ్నాయంగా ప్రార్థన చేయలేడు. ఒక ఆయన చేసాడండి, దెబ్బకి పోయాడండి. ఇప్పుడు ఈయననేమో ప్రవక్త, ఆయన చేసిన ఎవరు తెలుసా? హిజ్కియా. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము. ఎందుకో కానీ హిజ్కియా రాజు కదండి, సుఖవంతమైన జీవితం, రాజు తలుసుకుంటే దెబ్బలకు పదం అన్నట్టు, రాణులు ఉంటారు, ఉపపత్రులు ఉంటారు, వీళ్ళు చెప్పడం వీళ్ళు ఆడవాళ్ళనే 10 మంది నిలబడతారు. అది రాజసింహాసనము, కిరీటము, ఉంగరాలు, దండాలు, అందరూ వీళ్ళు పొగడడాలు. ఇక మనోడికి ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు ఇలానే పెంపించుకోవాలన్న ఆశ కలిగిందండి. చూడండి, ఆ దినములలో 38వ అధ్యాయం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా, ఆ రోజుల్లో ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చిందా లేదా? పీడితుడై ఉన్నాడు. అక్కడికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, గమనించండి. ఆయన ముళ్ళకొంప మీద కూర్చున్నాడు, ఈయనేమో రాజకుర్చీ మీద కూర్చున్నాడు. ముళ్ళకొంప మీద కూర్చున్న ఆయన దేవుడికి మొరపెట్టలేడు, కానీ ఈయన మాత్రం దేవుడికి మొరపెడుతున్నాడు. చూడండి, నీవు మరణం వచ్చున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు నీ రాజ్యాన్ని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చినని యెషయాను పంపించాడండి. మరణకరమైన రోగం కలగక ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదురుగా వచ్చి, నీవు మరణం వచ్చున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడంటే చెప్పగా నిజంగా ఇటువంటి పిలుపు ఇప్పుడు మనకు ఉందండి. ఎంత బాగుంటుందండి ఇటువంటి పిలుపు ఉంటే. నాయన ఒక 10 సంవత్సరాలు బ్రతుకుతావు, 10 సంవత్సరం పలానా డేలు పుట్టుకోమంటావు, జాగ్రత్త పడని. మనకు ఒక ఇంటిమేషన్ మెసేజ్ ఇక్కడ వస్తే ఎంత బాగుంటుందండి. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఉంది, ఇప్పుడు అంతా మెసేజ్. మనకు ఎప్పుడు పోతామో, ఎప్పుడు వెళ్ళిపోతామో, ఇంతవరకు ఉంటామో, అన్ని మెసేజ్లే. ఇవన్నీ చదవాలి కదా. అప్పుడు చూడండి, అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఈయన యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతను తన ముఖం ఎందుకో ఏమో మరి ముఖము చిన్నపరుచుకున్నాడండి. రాజవైభోగం కదండి, ఇప్పుడే చనిపోతే ఎట్లా? అది అక్కడ అర్థం. తిన్నంత తిండి, ఆడినంత ఆట, పాడినంత పాట, ఎంజాయ్. ఒక ఇశ్రాయేలీయులకు రాజు, యూదులకు రాజు కదా హిజ్కియా. ముఖం తట్టు, గోడకు తట్టు ముఖం పెట్టాడటండి. తట్టి ఏమంటున్నాడు చూడండి, యెహోవా యథార్థము దేవుడై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్న నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించాడు. మరి ఎలీషా గారు ఎందుకు ప్రార్థించాడు? ఆయనకు మరణకరమైన రోగమే కదా, ఈయనకు మరణకరమైన రోగమే కదా. మరి ఈయన ఎందుకు ప్రార్థించాడు, ఆయన ఎందుకు ప్రార్థించాడు? వ్యత్యాసం చూడండి. ఆయనేమో పనిచేసి అలసిపోయాడు, వీడేమో సుఖపడి అలసిపోతున్నాడు. ఈరోజు చూడండి, గల్ఫ్ కంట్రీలలో పనిచేసేవారు అల్లుకట్టి పనులు అనుకోండి, అది ఎన్నైనా సంచదాకా పెట్టేంత వరకునే ఉంటాడండి. తెలుసా? పెట్టే రావాలంటే పెట్టేంత వరకు అక్కడనే ఉంటాడండి. రాజభోగం, ఏసీ రూము,
సింగిల్ బెడ్, సింగిల్ లైఫ్ ఎట్లుంటుందండి? నెలకు కుక్క బిస్కెట్లు వాడేసినట్టు ఇంటికి వాడేస్తే అయిపోతుంది. కానీ మన రాజభోగ్యం ఎట్లుంటుంది తెలుసా? అక్కడ కింగ్ చక్కగా 8 గంటలు డ్యూటీ చేసుకుంటాడు, కాలు మీద కాలు వచ్చి ఒక్క పెరిగేస్తాడు, మస్తు పడుకుంటాడు అండి. అదే కఠినమైన పని ఉంటే ఆడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, దేవా నేను ఇంటికి వెళ్ళాలి, అమ్మాయి నేను వస్తున్నాను ఇంటికి, ఇంకెన్ని నెలలు ఉండాలి, పెళ్ళి కావద్దా, అక్కడనే ఉండాలి, ఇక్కడి నుంచి రోదన, వాడేమో అక్కడి నుంచి రోదన, నేను ఉండలేదు బాబోయ్ నేను వస్తానని. ప్రశాంతమైన పని, శరీరానికి చెమట ఉండదు, సింగిల్ రూము, ఏసీ రూము, సంపాదన సంపాదన. వాడు వస్తాడండి ఇండియాని మర్చిపోతాడు. కొందరు ఏంటంటే 35 సంవత్సరాల దాకా అక్కడనే పడేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అక్కడనే పడేసిన వాళ్ళు ఎంతున్న వారు ఉన్నారండి. అటువంటి వాడు పెళ్ళెందుకు చేసుకోవాలి, పిల్లలెందుకు అనాలి? ఒక ఆయన పెళ్లి చేసుకొని వెళ్ళగానే గర్భవతి అయిందట. వాడు 23 సంవత్సరాల వ్యక్తి అయ్యేంత వరకు రాలేడండి. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, మా మమ్మీ నేమనండి. మరి అడగడం మరి అన్నీ ఆన్లైన్లోనైతే. అప్పుడు ఇంకా వీడియో కాల్ లేదు, వీడియో కాల్ లేదు, అప్పుడప్పుడు చూపించారు. మా మమ్మీ ఇదని ఏమన్నాడు, అరే వీడు ఆడున్నాడు మన్నాడా, నేను ఎప్పుడు చూడలేను. మరి రాజభోగం. చాలా మంది అండి ఆ మధ్య చాలా సంవత్సరాలు అక్కడ బతికి వచ్చి 6 నెలలు కూడా జీవించారు. ఎందుకంటే వాతావరణం సెట్ కాలేదు. చాలా మంది పోయారండి. అప్పుడు భయపడ్డారండి కొందరు, అమ్మో 7 సంవత్సరం ఉండదు, అప్పుడప్పుడు దేశం గాలి, దేశం వాతావరణం ఈ బాడీకి అచ్చబడుతుందా, అచ్చుపడదా, సెట్ అవుతుందా, సెట్ కాదా అని అప్పుడప్పుడు వచ్చడం రావడం మొదలుపెట్టారు. అంతే కదా, వాళ్ళు అనుకుంటారండి బ్రతకాలంటే మనం కాకుండా ఇంకెవరు బ్రతుకుతారు. వాడికి ఏముంది చెప్పండి? ఏమైనా పిల్లల బాధ, భార్య బాధ, ఏమైనా సమస్యల? పంపిస్తున్నాయి కదా నెలకి, ఎంజాయ్ చేయండి. ఏం ఎంజాయ్ చేయండి ఇక్కడ? భర్త లేదు ఏం ఎంజాయ్ ఉంటాడండి? భార్యకు తండ్రి లేని ఎంజాయ్మెంట్ పిల్లలకి ఇక్కడ ఉంటుందండి. మురుకులు కదండి, కఠినులు కదండి. అంటే వాణి శరీరం కోసం వాడు బ్రతుకుతున్నాడు. ఎంతమంది లేరండి కోపలుగా ఉన్నారండి. కానీ దేవుని పిల్లగా భూమి మీదకి మనం ఎందుకు వచ్చామన్నది ప్రతి ఒక్కరు తెలుసుకొని మరణించాలి. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడండి దేవుడు. పెంచిన తర్వాత ఏం సుఖమైందండి? గర్వంకి వచ్చేసింది. ఈయన గారికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదండి. ఇచ్చిన తర్వాత ఈయన గారు ఏమయ్యాడు తెలుసా? ఏమేదో తెలుసా? దినవృత్తాంతము 2వ గ్రంథం ఒకసారి చూడండి. దినవృత్తాంతము 2వ గ్రంథం 32వ అధ్యాయం అండి. 32-23 వచ్చిన నుంచి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయం అండి. 32. ఎందుకంటేనండి సంవత్సరాల ఆయుష్ పొడిగించుకుని ఇచ్చేయాలి ప్రపంచంలో. మరి అందరు రారండి. అందరైనా ఒక స్పెషల్ వ్యక్తిగా చూడడం మొదలుపెట్టారు. 32-23 వచ్చినమండి. చదవండి. అనేకులు యెరూషలేము నుండి యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలకు తెచ్చి ఉన్నారు. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి గణతంత్రవాడు, అమ్మో దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే ఈయన దేవుడు భక్తుడండి. అంతే కదండి. కానుకలు తీసుకొచ్చారట.
సకల దృష్టికి, సకల జనుల దృష్టికి ఘనత పొందినవాడు ఆయన. 24 ఆ దినములో హిజ్కియా రోగి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసి. ఎంత మంచిదంటే ఆమె మరణకరమైన రోగంలోకి వచ్చింది, చనిపోతామని చెప్పావు, మరలా 15 సంవత్సరాలు ఆయుషిస్తానంటున్నావు. ఎలా అది? ఒక మెట్టు అయినా నీడనన్నా నీడ కదించి వెళ్ళిపోవాలి కదండి, అది వెనక్కి తిరిగిందండి. సూచన ఏమన్నాడు ఇక్కడ? సూచన ఒకటి దయచేసి అయితే ఇచ్చి మనసును కరిగించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేములో వారి మీదికి దేవుడి కోపం వచ్చేసింది. అందుకే దేవుడు తెలుసు, నువ్వు తిన్నగా ఉండవు, నీ గర్వం వచ్చేస్తుంది, గర్వపోతం అయిపోతావు, నిన్నెక్కడ ఉంచాలో అక్కడనే దేవుడు ఉంచాలి. అంతే కదా. 15 సంవత్సరాలు ఆయుష్ పోసుకున్న హిజ్కియా హృదయంలో గర్వించేసాడు. అది దేవుడికి నచ్చలేదు. కనుక దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో ఆయుష్ కాలం మనం దేవుడు కూడా చేసుకుంటూ బ్రతకాలే తప్ప దానికంటే ముందు వెళ్ళకూడదు, దాని తర్వాత ఇంకా నాకు ఆయుష్ కావాలని అడగనకూడదు. ఏం సుఖం ఉందని చెప్పండి? ఏదో 2 మాటల్లో చిన్నగా రాసి పడేసారు అంతే. గర్వించిన తర్వాత హిజ్కియా ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఆ కష్టాలు ఎందుకంటే ప్రశాంతంగా తన పితరులతో నిద్రించితే, సమాధులు పెట్టబడితే, పరదేశులు ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రతికేవాడు హిజ్కియా. దేవుడు అన్ని ఆచి తోచి మన గురించి ఆలోచిస్తాడండి. కానీ దేవుడు మాటలు ఈరోజు మనుషులకు చేదైపోతున్నాయి. వికాసం అయిపోతుంది దేవుడి మాటలు అంటే. దేవుడు చెప్పాలి మేమైనా, మాకు పనుల పాటలు లేవా? దేవుడు పిల్లలారా ఆలోచన చేయండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మన దినాలన్నీ రాసేస్తాడు. దానికంటే ముందు వెళ్ళకూడదు, దాని తర్వాత వెళ్ళాలని ఆలోచన మనకు రాకూడదు. హిజ్కియా అనుకున్నాడు 15 సంవత్సరాలు ఇంకా బ్రతకాలనుకున్నాడు, ఇంకా బ్రతకాలి, రాజవైభవం అనుభవించాలనుకున్నాడు. ఏం సుఖమైపోయింది. చివరికి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన తర్వాత కూడా హిజ్కియా గర్వపడ్డాడండి. గర్వపడి దేవుడి కోపానికి గురైపోయాడండి. ఒకవేళ నరకానికి జారిపోతే బ్రతికి కుక్క చావ చేసినట్టు అవుతుంది. కనుక మన జీవితంలో ఒక పౌలును చూసాము, ఒక యేసుక్రీస్తు చూసాము. బ్రతకాలని ఉండదండి ఎవరికి కూడా. దేవుని పడుగు అలసిపోయిన వారికి బ్రతకాలని ఉండదండి. ఎంత తొందరగా దేవుడు మాకు సెలవిస్తే అంత తొందరగా వెళ్ళి మేము రెస్టారెంట్ పీస్లో ఉంటాం, రెస్ట్ తీసుకుంటాం, అంత సరిపోతుంది తండ్రి. భూమి మీద ఎక్కువ కాలము కాకిల కాకాలం బ్రతకాలన్న వాడు దేవుడు పడంటే తెలియదు. కుటుంబ బాధ్యతలు బరువులు తెలియదు. కొందరు చూడండి పాపం అలసిపోతారండి. అలసిపోయి ఇంకన్నా ఎంత జీవితం సరిపోతుంది, వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. కానీ అప్పుడే మరణం సంభవించదు. ఎందుకంటే దేవుడు పెట్టిన దినాలని భూమి మీద మనిషి బ్రతికి తీరాలి. బ్రతికి తీరుతాం ఓకే, కానీ ఎలా బ్రతుకుతున్నాం అన్నది దేవుడి దృష్టిలో మనకు కనబడాలి. అందుకే ఎలిషా ప్రార్థన చేయలేదు, చాలు ఈ ప్రవర్త జీవితం చాలు, ఈ దైవ సేవ చాలు. కనుక ప్రేమైన దేవుడి పని ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చిందంటే దేవుడి పని మీదనే వచ్చాం. ఆ దేవుడి పని మనం ఆరోగ్యాలు ఉన్నప్పుడే, మన శరీరం సహకరించినప్పుడే అది పూర్తి చేసుకోవాలి. ఒక పౌరులాగా, ఒక యేసుక్రీస్తులాగా, ఒక ఎలిషాలాగా, ఒక ఏలియాలాగా. కానీ హిజ్కియా లాంటి మనస్తత్వం మనకు ఉండకూడదండి. దెబ్బైపోతామండి. చనిపోయి నరకానికి వెళ్తే ఏంటి మన విశ్వాస జీవితం? ఏంటి అని మన నిరీక్షణ ఎక్కడ పోతుంది? ఏది మన ప్రార్థన, మన వాక్య జీవితం? అంత బూడిదలు పోసిన పన్నీరులా మారిపోతుంది దేవుడి పిల్లగా. కనుక చాలా అలర్ట్గా ఉండండి.
యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో ఎవరు కూడా తెలియదు. ఇక వస్తాడు, ఇక వస్తాడు, ఇక వస్తాడు. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా మనకు కూడా తెలియదు. కనుక ప్రతిరోజు 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 వాక్యం చదువుకుంటూ, వాక్యంతో మన జీవితాన్ని, మన మనస్సును స్కాన్ చేసుకుంటూ ఎలా బ్రతుకుతున్నాను, దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, దేవుడు ఇష్టడుగానే నేను మరణిస్తానా, దేవుడి చేతిలోకి నేను వెళ్ళిపోతానా, లేక పాతాళం అనే నరకపు చేతిలోకి వెళ్ళిపోతానా? ప్రతిరోజు మనం ఆలోచించాలి దేవుడి పిల్లలారా. అలా ఆలోచించక, ఏమి నిర్ణయం తీసుకోక, దేవుడికి ఏమి చేయక, ఒకవేళ చనిపోతే మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉన్నారండి. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి భోజనం చేయండి, మంచి భోజనం చేయండి. ఈ దేవుడిచ్చిన అవయవాలను కాపాడుకొని చివరి వరకు దేవుడి పనులని ప్రతి ఒక్కరూ కన్ను మూయాలని ప్రేమతో కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమైన మా తండ్రి, ఘనమైన మీ నామానికి వందనం చేస్తాం. మంచి మాటలు మాకు వినిపించారు. నిన్న మేము మీ మాటల ప్రకారం బ్రతుకుతూ మాకు ఇచ్చిన ఆయుష్ లోపే మీరు మాకు ఇచ్చిన పనులను మేము సంపూర్తి చేస్తాం. నా తండ్రి, శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించారు. పరలోకంలో ఒక మూలనైనా పర్వాలేదు తండ్రి మాకు. కానీ పరదేశం నుండి పరలోకానికి వచ్చుటకు భూమి మీద మేము ఇంత పని చేయాలి. ఆ పనులన్నీ మేము నేర్చుకుంటూ, మా పనులన్నీ పూర్తి చేస్తూ, మా ఆత్మను మీ చేతికి అప్పగించే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని అర్థిస్తున్నాను. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి మీ ఛాయరాలోకి మేమని అర్థిస్తూ, తల్లి వచ్చిన మిత్రులందరూ జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు వారి పవిత్రమైన నామం ఈ ప్రార్థనకు సమర్పించి బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.